మంచి కరివేపాకును ఫ్రెష్గా ఉన్న కరివేపాకును తీసుకొని శుభ్రం వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత దాని ఆకులన్నీ తీసి అలా పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఈ కరివేపాకు ఆకులన్నీ కూడా బాగా ఫ్రై చేసి పక్కన ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. అదే కడాయిలో కొద్దిగా ధనియాలు, అలాగే కొద్దిగా మినపప్పు, శనగపప్పు కూడా వేసి బాగా ఫ్రై చేసి పక్కకు తీసేసుకోండి. తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఎండుమిరపకాయలు కూడా వేసి బాగా ఫ్రై చేయండి. కొద్దిగా గుప్పు నువ్వులు, అలాగే జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసి చివరిగా కొద్దిగా పసుపు వేసి స్టవ్ కట్టేసుకోండి. ఇవి కూడా అందులో తీసేసుకోండి. తర్వాత కొద్దిగా చింతపండు ఒకటి కొద్దిగా యాడ్ చేయండి, పిక్కలు లేకుండా చేసి వీటన్నిటినీ కూడా మిక్సీ పట్టుకోండి. ఈ మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ సరిపడగా వేసుకొని చెక్ చేసుకొని, పిల్లలకి పెద్దలకి చాలా మంచిది. ఇది చాలా ఉపయోగాలు ఎన్నో ఉంటాయి దీనివల్ల. డైరెక్ట్గా మనం తినలేం కాబట్టి ఇలా పొడి చేసి పెట్టుకోండి. ఇడ్లీలోకి, టిఫిన్లోకి, వేడి అన్నంలోకి అద్దరిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి, తప్పకుండా మీరు కాదనరు.